ఈ ఒబెసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే బిఎంఐ మెజర్ చేసుకోవడం ద్వారా మనం ఒబెసిటీ ఉందా లేదా అనేది గుర్తించవచ్చు. చిన్న పల్స్ ఆక్సిమీటర్ అనే పరికరం ద్వారా మనం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుని ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా, ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఏబీజీ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా, అంటే మన ఆర్టరీస్ నుంచి మనం బ్లడ్ శాంపిల్ సేకరించి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చూడడం ద్వారా మనకు బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓఎస్ఏకి సంబంధించిన ట్రీట్మెంట్ లైక్ సిప్యాప్ కానీ బైప్యాప్ కానీ ఏ పేషెంట్కి సంబంధించినంత వరకు వాళ్ళకు సరైన మెషిన్ వాడడం, దాంతోపాటు ఒబెసిటీని కంట్రోల్ చేసుకోవడానికి మనం మందులు వాడడం లేదా వ్యాయామం చేయడం అండ్ వెయిట్ తగ్గించుకోవడం ద్వారా ఈ ఒబెసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అనే దాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోగలుగుతాం.